రాయదుర్గ పట్టణంలో బళ్ళారి రోడ్డులో గల సింధు స్టార్ ఫ్యాషన్ షాపులో శనివారం రాత్రి ₹1,20,000 విలువ చేసే ఫ్యాన్సీ చీరలు చోరీ జరిగినట్లు బాధితులు సింధు చంద్రశేఖర్ రెడ్డిలు తెలిపారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి దొంగిలించారని తెలిపారు. ప్రక్క షాపు సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియోలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. ఎందుకంటే పీకే సెట్ పైన అటు సైడ్ నుంచి మిగితే మనం ఏం చేయలేము. మాస్క్ గట్టి లాక్తో వచ్చేసి కెమెరా వైర్ కూడా పీకేసారు. తీసిన నైట్లో నేను ఎందుకు మాత్రమే డౌట్ వచ్చిందంటే నమస్తే సార్, నా పేరు సింధు. మేము బళ్ళారి రోడ్లో సింధు స్టార్ బ్యూటీ పార్లర్ విత్ ఫ్యాన్సీ స్టోర్ కూడా ఇది ఫ్యాషన్స్ కూడా పెట్టామన్నమాట. ఇక్కడ శుక్రవారం నైట్ 4 అలాగా రాబరీ జరిగిందనమాట. అందులో మేము పట్టు చీరలు కొత్త మోడల్స్ అన్నీ అవాజా టైప్స్ అన్నీ మొత్తం కాస్ట్లీ ఇవన్నీ పెట్టాము. దగ్గర ₹1,20,000 వరకు మాది మొత్తం సరుకు అంతా నీట్గా తీసుకొని ప్యాకింగ్ చేసుకొని మరీ తీసుకొని వెళ్ళిపోయారు దొంగలు. 3 వచ్చారండి. నీట్గా మా దగ్గర సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. ఆ ఫుటేజెస్ మొత్తం తీసుకొని మేము పోలీస్ స్టేషన్ దగ్గర వరకు వెళ్ళి వాళ్ళందరికీ కంప్లైంట్ చేసి అంతా చేసాము. కానీ మాకు ఖచ్చితంగా న్యాయం అయితే జరగాలి సార్. వాళ్ళకైతే మేము సాటర్డే ఇచ్చామండి. సాటర్డే ఇస్తే మండేకి వాళ్ళు ఇంకా రాసుకున్నారంతా. సో ఇంకా ఇప్పటివరకు రెస్పాండ్ అయితే కాలేదు. ప్లీజ్ మీ ద్వారా మాకు రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నాం. సీసీ కెమెరాలు పెట్టామండి. యాక్చువల్లీ కింద కూడా ఉంది, సీసీ కెమెరా పైన ఉంది. కింద అంతా చెక్ చేశారు. పైకి వెళ్ళేటప్పుడు వైర్లు మొత్తం నీట్గా లాగేసుకునేసేసి వాళ్ళ ఫేసెస్ ఏవి కనిపించుకున్నట్టుగా నీట్గా తీసుకొని వెళ్ళిపోయారు. బట్ మన పక్కన సీసీ కెమెరా షాప్ వాళ్ళ దగ్గర నుంచి ఎదురు సీసీ కెమెరాల ద్వారా నుంచి వాళ్ళనైతే మేము కొద్ది వరకు మేము వాళ్ళని ఇచ్చేసాము. ఇంకొంచెం మీరు ప్రయత్నించి ఇది ఏమైనా హెల్ప్ చేస్తారు అనేసి కోరుకుంటున్నాం. 2 కంబాలు చెప్పుకొని మళ్ళీ మన హోటల్ దిక్కెళ్ళిపోయా. మన హోటల్ దిక్కిపోయా చూడు. క్లారిటీ ఉంది. తీస్తాను ఉండరా. ఆ బట్టల మీదే ఉంటారేమో ఎవరన్నా వస్తారేమో అని ఆడాడే తిప్పుతున్నాడు. లంచ్ కూడా బండి ఒక 2 నడుచుకొని కూడా వచ్చారు 12 గంటలప్పుడు. సంచులు కూడా ఇవ్వవే. సంచులు కూడా మా మరి ఇంకా అన్ని అనుకూలం చేసి పెట్టినాడు. లంచ్ కూడా 2 ఇద్దరు ఎక్కిండే పైకి చూసా. ఎన్ని మొత్తం 3 బ్యాగులు ఎత్తిండే, 3-4 బ్యాగులు ఎత్తినారు.